ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. నైనా మందిరం పైన ప్రార్థన ద్వారా, సహాయం ద్వారా, ప్రోత్సాహం ద్వారా సహాయపడుతున్న ప్రతి వారిని బట్టి కూడా మీకు స్తోత్రం. కాంట్రాక్టర్ను, పనివారిని కూడా మీరు దీవించండి. పని చేయించుండగా ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సహాయం దయచేయండి. ఈ చిన్న కూడికలో పాటల ద్వారా, వాక్యం ద్వారా మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. లాభోనుకైనా సంతోషముగా వెళ్ళేరే, సింహముల బోనుకైనా సంతోషముగా వెళ్ళేరే, ప్రార్థించిన వెంటనే రక్షించేని హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించేని హస్తము. యెహోవా నీ నామము ఎంతో. సహోదరులారా, రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుండి ప్రారంభం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. సంఘములో కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి అనుదిన ప్రయాణంలోనూ, వారి వృత్తుల్లోనూ ఉన్నతమైన పదవులు దయచేయండి. బత్తల దేవదాస్ మందిర నిర్మాణం పైన పనిలో ఉండగా ఒక చిన్న పిల్లలు బడి తలకు గాయమైంది. మీరు ముట్టి స్వస్థపరచండి. పైన పని జరుగుతూ ఉంది. పనివారిని దీవించండి. ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సహాయమును పెడతాయి. నైనా శనివారము విజ్ఞాపన కూడిక ఈ విధంగా చేరి పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
అందరి ప్రార్థన వలను అందరి సహాయం వలనను మందిరం పైన రేకుల షెడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రయాసపడిన ప్రతి వారికిని యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే రేపు ఉదయం ఈ రోమాపత్రిక 8వ అధ్యాయములో పౌలు గారు మనలను ధైర్యపరుస్తూ ఏమంటున్నాడంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? సరే, దేవుని యందు విశ్వాసముంచిన పిల్లలను వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితులలో ఉన్నారో వారిని ధైర్యపరుస్తూ దేవుడు మన పక్షమున ఉన్నాడు అంటున్నాడు. రెండవది, ఇయ్యాడు అని ఎవరు చెప్పారయ్యా మీకు? తన సొంత కుమారునే మనకిచ్చుటకు వెనకాడని దేవుడు ఆయనతో పాటు మనకి ఎందుకు అనుగ్రహించడు? తర్వాత తీర్పు తీర్చువాడెవడు? దేవుడే కదా. అంతేకాదు, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రార్థనాపరుడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో ఆయన పెందలకడే లేచి చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన. ఎవరైనా ఈ ప్రపంచమును తన మహత్తు గల మాట చేత నిర్మించిన సృష్టికర్త ఆయన లేకుండా ఏది కలగలేదు. కానీ ఎప్పుడు లేస్తున్నాడు? పెందలకడే, చాలా చీకటి ఉండంగానే. ఎప్పుడు లేచాడు? అరుణోదయమే లేచి. అబ్రహాం ఎప్పుడు లేచాడు? పెందలకడనే. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. పెందలకడే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన, వాక్య ధ్యానము, ఎవరైతే ప్రభుతో సహవాసం చేస్తారో వారి ఆధ్యాత్మిక జీవితములో ఎన్ని సమస్యలు వచ్చినను వారు విశ్వాసముతో ముందుకు పోతారే కానీ వారు వెనకంజెయ్యరు. చూసారు ఎందుకు? వారు పెందలకడే లేచి దేవునితో సహవాసం చేస్తున్నారు. ఆయన రాత్రంతా ఆ దినముల యందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి రాత్రంతా గడిపినని మాట మనం చూస్తాం.
ఆయన గొప్ప విజ్ఞాపనకర్త. ఆయన ఎవరెవరి కొరకు ప్రార్థన చేశాడు? ఒకటి, పాపుల కొరకు విజ్ఞాపనం చేశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఆఖరి వచనము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఆఖరి వచనము. నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమములను చేయి వారిలో ఎంచబడెను. అనేకుల కొరకు పాపము పరిహరించుచు తిరుగుబాటు చేయు వారిని గూర్చి. చూసారా? తిరుగుబాటు చేసే ప్రజల కొరకు ఆయన విజ్ఞాపనము చేసెను అనే మాట మనం చూస్తాం. తిరుగుబాటు చేయు వారి కొరకు. ఆ శిలువ తీర్పు దగ్గరికి వచ్చినప్పుడు ఎగతాళి చేశారు, ఉమ్మి ఊశారు. నిన్ను కొట్టినది ఎవరో? కానీ ఆయన నోట నుంచిన దయగల మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. మోషే తిరగబడిన ఇశ్రాయేలీల కొరకు ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడెను అనే మాట మనం చూస్తాం. వారి కొరకు విజ్ఞాపనం చేశాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా శత్రువుల కొరకు మనం ప్రార్థించే వారముగా ఉండాలి. దానియేలు జీవితములో ఏదైనా ఒక తప్పు పట్టాలని లోకమంతా యోచన చేసి ఒక శాసనమే పుట్టించింది. ఇట్టి శాసనం సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినా వాడై అన్నమాట మనం చూస్తాం. తెలియక కాదు, పరిస్థితులు ఎలాగున్నా నువ్వు ప్రార్థనలో పోరాడాలి. సరే, దానియేలు దేవుడు అద్భుతమైన విడుదల కలగజేశాడు. అనుదినము ముమ్మారు ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన అవిశ్వాసుల కొరకు, అల్ప విశ్వాసుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం. 22:32. చెప్పు వరకు
31 సీమోను సీమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు ప్రార్థించి తిని. ఎంత ప్రేమ గల దేవుడండి! దేవుడు 26 మధ్యరాత్రి తొలి దినమున వారు దేవుని మహిమపరుచున్నట్లుగా, దేవా వారిని జీవింపచేయి, లేకుంటే మన జీవితంలో ఎప్పుడో ఈ లోకమును విడిచిపోయేవారు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, సీమోను నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు విజ్ఞాపనము, నేను నీ కొరకు ప్రార్థన చేసి. ఆయన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. 23:34 లూకాసు వార్త. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. శత్రువుల కొరకు కూడా, తిరుగుబాటుదారుల కొరకు కూడా, బందిపోటు దొంగల కొరకు కూడా తండ్రి యొద్ద నేర్చుకున్న యేసు ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని. యేసు ప్రభు దగ్గర సహవాసం చేసిన ఒక యవనస్తుడు తన మరణ సమయంలో కూడా ఇలాంటి ప్రార్థనే చేశాడు. ఎవరైనా సీమోను, హిజ్కియా, గట్టిగా సిలువలో దొంగ, ఇంకా యేసు ప్రభు సిలువలో చేసిన ఈ ప్రార్థనే ఒక ఆయన కూడా యవనస్తుడు చేశాడు. గుర్తుకొచ్చింది. కోన రొట్లు బెంగళూరు అయ్యంగారు బేకరీ పెట్టారని గుర్తుకొచ్చింది. స్టెఫెను, యేసు ప్రభువా ఈ దోషము వారి మీద, వారిని క్షమించు అని తండ్రి యొద్ద కుమారుడు నేర్చుకుంటే, కుమారుని పాదాల యొద్ద నేర్చుకున్న దేవుని పిల్లలు, యేసు ప్రభువా ఈ దోషము వారి మీద మోపక. ఆయన శత్రువుల కొరకు కూడా ఆయన ఆదరణకర్త. నమ్మిన ప్రజల కొరకు, నమ్మిన విశ్వాసుల కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారి క్షేమము కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, కానీ ఒక ఆదరణకర్త మీకు ఉండాలని నేను ఆదరణకర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును. 14:16
మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆ, 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 ఆదరణకర్త కొరకు మీ యొద్ద ఉండాలి. ఒక గైడెన్స్ ఉండాలి. గైడెన్స్ లేని ప్రజలు నష్టపోతారంట. సామెతల గ్రంథం అదే కదా. నాయకుడు లేని జనులు ఏమైపోతారంట? చెడిపోతారు. అందుకని తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లోబడాలి. ఈ సెలవు దినాల్లో ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. సంఘము కొరకు, తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17:9. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు కాదు. నీవు నాకు అనుగ్రహించిన నీవారై ఉన్నందున వారి కొరకే నేను ప్రార్థన, వారి కొరకే నేను విజ్ఞాపనము చేయుచున్నాను, నేను ప్రార్థించుచున్నాను. ఎబ్రీ పత్రిక 7:25లో రక్షణ పొందుచున్న వారి కొరకు కూడా ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడంట. ఎబ్రీ పత్రిక 7:25. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని అంటూ తన యొద్దకు వచ్చుచున్న వారి కొరకు ఏమంటున్నాడు? 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక ఆయనే శక్తిమంతుడై ఉన్నాడు. తన యొద్దకు వచ్చు వారి పక్షముగా, తన వారి కొరకు ఆయన గొప్ప విజ్ఞాపనకర్త. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. మందిరం పైన జరిగిన పనిని బట్టి కూడా మీకు స్తోత్రం. అందులో ప్రయాసపడిన ప్రతి వారిని కూడా మీరు దీవించండి. రేపు ఉదయం ప్రేమ విందు కూడా సహాయం దయచేయండి. ఇంకా మిగిలిన పనులు ఉన్నాయి, అద్భుతమైన సహాయం దయచేయండి. యేసు ప్రభువా, జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన వదిన అలాగే కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు స్వస్థపరచమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు సహాయం మీరు దయచేయండి నాయన. ఈ 2026 సంవత్సరములో మొదటి నెలలో ప్రారంభించిన నిర్మాణము కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. డబ్బు చాలా అవసరమై ఉన్నది. ఎవరు రుణములు వారు తీర్చటం కూడా సహాయం దయచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు తోబుట్టులను కూడా దీవించండి.
ఆయన జీవితంలో, ఉద్యోగ వివాహ విషయంలో, ఇంటి విషయంలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈటి తాతయ్య ఆయన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, చెల్లై కుటుంబాలు దీవించండి. తాతయ్య కాలి నొప్పితో బాధపడుతున్నాడు. గత దినమున అనంతపురంకి వెళ్ళి వచ్చాడు. కొన్ని మందులు తీసుకుంటున్నాడు. దీవించండి. నేను పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాను. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, గొరక ఓబయ్ అయిన భార్య పిల్లలు, బతల దేవదానం అయిన భార్య, రంగ అయిన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య పిల్లలు, సోదరిమణులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నైనా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. తల్లిదండ్రుల తోబుట్టును దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. రామాజీ ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే తండ్రిని కూడా దీవించండి. జేజేకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శ్వేత ఇసాకుల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా 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 మీ కృపను దయచేయండి. సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం. అలాగే వసంతరావు అయిన భార్య పిల్లలు, మరేమో భర్త వారి సంతానం, ఇన్నయ్య టీ షాపును కూడా దీవించి మహిమ పొందండి. రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి, సోదరిని బట్టి మీకు స్తోత్రములు దీవించండి. అలాగే ఆదాం నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబ్రాహాం అయిన భార్య పిల్లలు, దావీదన్న కుమారుల వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. ఆనందమైన భార్య పిల్లలను దీవించండి. రాజేష్ అయిన భార్య పిల్లలు దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. సహాయమును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. అలాగే చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు దీవించండి. పెద్ద కుమారుడు 10వ తరగతి మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. అలాగే యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను దీవించండి. మా ప్రియులు దొరైస్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. పాల్ అతని స్నేహితుడు CA పరీక్షలు రాస్తున్నారు. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. వేసిన పంట పొలాలను దీవించండి. మంచి ధరకు అమ్మబడినట్లుగా 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతుగట్టుటకు కూడా సహాయం మీరు దయచేయండి. అయా స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా కుటుంబంలోని ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. దేవా తిప్పన్నైన భార్య పిల్లలు దీవించండి. కుమార్తె మరి వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. రాబోయే దినాలలో చక్కగా జరుగుటకు అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. సహోదరి కుమారికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి నైనా. అలాగే నాలో ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి స్వామి. ఈ రేకుల షెడ్డు నిర్మాణ పనులు అయిపోయిన తర్వాత ఇదిగోనైనా మరో కంటికి ఆపరేషన్ చేయించుకోవాలి. అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విక్టర్ డేవిడ్ అయిన భార్య వారి కుమార్తెను దీవించండి. మరో సంతాన విషయంలో మీ కృపను, డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు, అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. గంధం కృపాసుందరి యవనస్తురాల యొక్క జీవితంలో, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో మీరు అద్భుతమైన సహాయం దయచేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరి రుణములు వారు తీర్చుటే కూడా మీ కృపను దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసైన భార్య పిల్లల తల్లిని బట్టి నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. దారా రవి, మరియమ్మ అలాగే జెసి విషయంలో అద్భుతమైన సహాయం చేశారు.
ఈ నెల 28, 29 అంకిరెడ్డిపల్లెలో జరుగుతుండగా వివాహం ఆశ్చర్యకరంగా జరుగుటకు సహాయమును బట్టి దయచేయండి. నైనా జెస్సీ దీవించండి, అలాగే దివ్య కిషోరులను దీవించండి. వివాహానికి కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. కార్డు ధర, పూలు ధర, వ్యక్తిగతంగా వరుని యొక్క కుటుంబ సభ్యులను, వధువు యొక్క కుటుంబ సభ్యులను దీవించండి. ఆశ్చర్యకరంగా జరుగుటకు ప్రతి అక్కర తీర్చమని అడుగుతున్నాము. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూటూరు ఏలియా ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయం మీరు దయచేయండి. బీసిసాక్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను కూడా దీవించి మహిమ పొందండి. నూతన ఇంటి నిర్మాణ పనులు కూడా దీవించండి. అలాగే యేసు ప్రభువా, నందిపాడు ఆలస్యముకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ కృపను అనుగ్రహించండి. స్వరూపక్క వారి యొక్క కుటుంబ సభ్యులను దీవించండి. పెద్ద కోడలు గర్భవతి, గర్భములో ఉన్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. గంధం జైపాల్ ఆయన భార్య, పవన్ ఆయన భార్య, పిల్లలు, కుమార్తె, ఆయన భర్తడు, సంతానం దీవించండి. జైపాలకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. వదినమ్ముకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే కడవకల్ల ఏసన్న గారు, ఆయన భార్య డాక్టర్ ప్రవీణ్, అలాగే రెండవ వాని జీవితంలో మీ అద్భుతాలు జరిగించండి. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. పారస్ రవి సార్ అక్కను బట్టి వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. పోలీస్ విజయుడు, వారి కుటుంబ సభ్యులు, రాజయ్య రెండవ అక్క పిల్లల కుటుంబ సభ్యులను దీవించండి. రాముగాళ్ళ తిమ్మోతి, సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించి మహిమ పొందండి. యవన పిల్లలు, యవనరాళ్ళు, యవనస్తులు ఉన్నారు. వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయమును దయచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్న యేసు, అలాగే కరణమ్మ, కుమారుడు, కుమార్తెను దీవించండి. బావాక్కను బట్టి మీకు స్తోత్రములు. పాల్ మరి భవిష్యత్తులో మీ సంకల్పం ఏది ఉందో నెరవేర్చండి. కుమార్తె షారోన్ డాక్టర్గా సిద్ధపడతా ఉంది, మీరు మహిమ పొందండి. సునీతమ్మ, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. సుందర అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. సునీల్, నిసి వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. రాముగల్ల రత్నకుమార్ ఆయన భార్య లేయా లేనిని దీవించండి. ఇంటిపైన నూతనంగా మేడగది నిర్మిస్తున్నారు. ప్రతి విధమైన అవసరాలు కూడా తీర్చమని అడుగుతున్నాను. రత్నం యొక్క తల్లిదండ్రులు, తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణుల కుటుంబ సభ్యులను దీవించండి. మేడం యొక్క తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మహిమ పొందండి. మేడం యొక్క కోడలు 10వ తరగతి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. సాగిబండ రాజరత్నం గారు ఆయన భార్య పిల్లలు, జిట్టన్న అయిన భార్య పిల్లలు, మార్కన్న, వదినమ్మ మరి కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మా ప్రియుడు బిషప్ రమణము మరి రమణ కుమారుని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో సహోదరుడు ఎంతగానో సహాయపడుతున్నాడు. మందిర పునాది ప్రారంభ దినాలలో కూడా సహాయం చేశాడు. అందును బట్టి కూడా మీకు స్తోత్రములు. ప్రతి పనిలో సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మానవ తప్పిదం వల్ల మా ప్రియుడు చాలా కోల్పోయాడు. మీ ఆదరణ వలన మీరు బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. రేపటి నుండి ఆయన డ్యూటీకి వెళ్ళాలి. నూతన సంవత్సరములో ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. వాహనాన్ని దీవించండి, క్లీనర్ను దీవించండి, ప్రదేశాలు, ప్రాంతాలను దీవించండి. తిరిగి క్షేమంగా వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఆశిస్తున్నాము. ఇల్లు శుభ్రం చేసుకున్న రెండో ఇల్లు అందులో చేరి స్తుతించున్నట్లుగా మీ కృపను దయచేయండి. పెద్ద కుమార్తెకు ఒక ఉపాధిని దయచేయండి. నైనా శ్వేత, సన్నీళ్లను దీవించండి. కుమారుడు కుప్పం ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు, ఒంటరిగా ఉన్నాడు.
మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. శ్వేతమ్మను కూడా దీవించండి. భార్యాభర్తలను దీవించండి. బిషప్ రమణ కుమారి దీవించండి. అలాగే యోహాను భారతి వారి పిల్లలను దీవించండి. మరియమ్మ భర్త వారి సంతానం కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించండి. మా ప్రియులు పోతురాయి రాజయ్య బేబీ, ఇదిగో కుమారులను బట్టి మీకు స్తోత్రములు. పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, రెండవ వాడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. వారింటిలో కూడా అనేకమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి నాయన. ఈ రుణములు వారు తీర్చుటకు సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. భార్యాభర్తలను దీవించండి. రాజయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెద్దమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే సోదరులు సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. బేబీ తల్లిని, చల్లాయి కుటుంబాన్ని, అలాగే తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. గంధం సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులు, జయమ్మ వారి కుటుంబ సభ్యులు, తిప్పన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మా ప్రియుడు బత్తల దేవదాస్, ఆయన భార్య, కుమార్తెల కుమారుని, అలాగే తమ్ముని, అలాగే తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సోదరిమణుల కుటుంబ సభ్యులు దీవించండి. దాసుబాబు నిన్న సాయంత్రం మందిరం పైన పని చేయించుండగా ఆకస్మికంగా చిన్న పిల్లలు బడి గాయమైంది. మీరు ముట్టి స్వస్థపరచండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. పిల్లల యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. అనిదడిని డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడమని అడుగుతున్నాం. శ్యామలమ్మ కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె భర్త సంతానం, రెండవ కుమార్తె భర్తను దీవించండి. సంతానం విషయంలో మీ కృపను దీప్తి అబ్రాహ్మల కుమారుని దీవించండి. యేసు ప్రభువ, గట్టు వంశాన్ని, శ్రీరాముల వంశాన్ని, బండి వంశవృక్షాన్ని దీవించండి. సతీష్ సార్ కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువ, కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు దీవించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు, అద్భుతమైన సహాయము. కట్టుపల్లి పాల్ గారు, ఆయన భార్య పిల్లలు, ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిశీలన దీవించండి. భార్య గర్భవతి, సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. మరి గుంటూరు, రాయలసీమ సంఘాలను మీరు బలపరచండి. ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న ప్రతి సంఘాన్ని కూడా దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. పెసరవాయి పుల్లయ్య కుమార్తె వివాహం ప్రకాశం జిల్లా గిద్దలూరులో 4/5 ఆశ్చర్యకరంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రేపు ప్రభు దినం, ప్రభుని ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా సంఘములో నూతన ఆత్మలు చేర్చబడుటకు సహాయమును మీరు దయచేయండి తండ్రి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. రేపు ప్రేమ విందులో కూడా మీరు మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని కూడా దీవించమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమెన్. అయ్యి అందరికీ వందనాలు.